శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 92వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ భాగవతంలోని క్షీరసాగర మథనం అనే ఘట్టంలో శివునిచే హాలాహల భక్షణం అనే గాథని మనం తెలుసుకుంటున్నాం. క్రిందటి భాగంలో బ్రహ్మని ముందు పెట్టుకుని మిగిలిన దేవతలందరూ కైలాసానికి వెళ్ళడం, శివుణ్ణి ప్రార్థించడం, ఆ హాలాహలాన్ని నుండి ఈ లోకాలను కాపాడమని ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ ప్రార్థిస్తున్నారు. ఆ శివస్థుతి జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరికొంత తెలుసుకుందాం. ఓ పరమేశ్వర అంటూ స్తోత్రం చేస్తున్నారు. అగ్నిముఖంబు పరపరాత్మకము ఆత్మ కాలంబుగతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేసుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుడు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానసమమృతకరుడు ఛందములు ధాతువులు ధర్మ సమ్మితి హృదయము ఆస్య పంచకము ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతియొప్పు ఆద్యమగుచూ. ఈ సమస్త చరాచర ప్రకృతిని శివస్వరూపంగా భావిస్తూ స్తుతిస్తున్నారు. ఓ పరమేశ్వర, నీ ముఖం అగ్ని, జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ, కాలమే నీ గతి, భూమి నీ పాదం, వాయువే నీ శ్వాస, వరుణుడే నీ నాలుక, దిక్కులే చెవులు, స్వర్గమే నాభి, సూర్యుడే నీ దృష్టి, నీరే నీ వీర్యం, సముద్రాలే నీ గర్భం, ఆకాశమే, ఇక్కడ చదలు అనే పదాన్ని వాడారు పద్యంలో పోతనామాచ్యుల వారు. దాని అర్థం ఆకాశం. ఆకాశమే శిరస్సు, ఓషధులే వెంట్రుకలు, పర్వతాలే ఎముకలు, చంద్రుడే మనస్సు, వేదాలే నీ ధాతువులు, ధర్మశాస్త్రమే నీ హృదయం, ఉపనిషత్తులే నీ 5 ముఖాలు, నీ రూపం పరతత్వము, స్వయం జ్యోతివి నీవు, సకలానికి మూలం నీవే అనే పరమాద్భుతమైనటువంటి భావాన్ని ఇక్కడ వ్యక్తీకరించడమైనది. కొందరు కలడందురు నినున్, కొందరు లేడందురు, కొందరు కలడందురు నిను, కొందరు లేడందురు. అతడు గుణిగాడనుచున్ కొందరు, కలడని లేడని కొందరమందురు నిన్ను గూర్చి మహేశ. కలడనే వాడు కలడో లేడో అని గజేంద్ర మోక్షణంలో చెప్పినట్లు ఇక్కడ కూడా ఈ శివతత్వానికి కూడా ఆ కేశవతత్వంలో ఉన్న భావాన్ని ఇక్కడ చెప్పారు. పోతనామాచ్యుల వారు శివకేశవుల మధ్య ఎట్టి భేదాన్ని కనపరచరు. ఆ శివకేశవుల మధ్య భేదాన్ని చూపెట్టడం అనేది ఒక మహాదోషం. అందుకే ఇక్కడ ఆ కేశవుడికి చెప్పింది గజేంద్ర మోక్షంలో అదే భావాన్ని ఇక్కడ శివుణ్ణి వర్ణిస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఓ మహాదేవ, కొంతమంది నువ్వు ఉన్నావంటారు, కొంతమంది లేవు అంటారు, కొందరు నీవు నిర్గుణుడవు అంటారు, మరి కొంతమంది నువ్వు ఉన్నావో లేదో అని సందేహపడతారు.
కలడో లేడో అని గజేంద్రుడు పడ్డాడే అప్పుడు సందేహం. అది విష్ణువు విషయంలోనూ శివుడి విషయంలోనైనా అంతే. ఇంకా చెప్తోంది భాగవతం, 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికి అభేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవ పాలనైన. ఓ పాలనేత్ర, త్రిమూర్తులకు త్రిలోకాలకు 3 కాలాలకు మూలం నీవే. మొదట భేదంతో కనిపించి తుదకు అభిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మతత్వం కూడా నీవే అని చెప్తూ, ఓ స్వామి, ఓ పరమేశ్వర, ఈశ్వర, బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మదింప హాలాహలంబు జనించే నేరి కలంఘ్యమై భువనంబు కోలాహలంబుగంచేసి చిచ్చును లాగంగొని ప్రాణి సందోహంబును బ్రతికింపవే దయ తొంగలింపనీశ్వరా. తొంగలింప అంటే ఇక్కడ ప్రసాదించడం అని అర్థం. పరమేశ్వర, దేవతలు రాక్షసులు తమ బాహుశక్తితోటి అహంకారంతో పాల సముద్రాన్ని చిలుకగా అందులో నుండి అమృతం రావడం మాట అటుంచు, అందులోంచి హాలాహలం అనే విషం పుట్టింది, ప్రపంచాన్నంతా కోలాహలం చేస్తోంది. దాన్ని ఎవ్వరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడవా ఈశ్వరా అని ప్రార్థించారు. ఇంకా చెప్తున్నారు, లంపటం అంటే కష్టాలు, లంపటము నివారింపను సంపద కృపచేయు, లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపం చంపెడి వారిని వధింపను సొంపారగ నీకె చెల్లు సోమార్ధధరా. అర్ధచంద్రుని శిరస్సుడు ధరించినవాడ ఈశ్వరుడు అర్ధచంద్రాకారమన్నట్టు చంద్రుడిని తల మీద ధరిస్తారు. పరమేశ్వర, లోకుల కష్టాలన్నీ తొలగించడానికి, ఐశ్వర్యాన్ని విజయాన్ని ప్రసాదించడానికి, క్రూరుల్ని నాశనం చేయడానికి చక్కగా నీవే తగినవాడవు అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. నీకంటే మాకెవరూ తెలియదు, నీకన్నా మాకు ఇంకొకరెవరూ తెలియదు, ఇంకోటి తెలియదు. గొప్పగా లోకాన్ని రక్షించగలిగేవారు కూడా ఇంకెవరూ లేరు. లోకాలన్నిటికీ ప్రభువు నీవే, ఇతరులు ఎవరున్నారు అని స్తుతిస్తున్న దేవతలను చూసి సకల భూత సమవర్తి అయిన శివుడు తన సతితో ఇలా అంటున్నాడు. అంటే అక్కడ భార్యతో సంప్రదిస్తున్నాడు. ఇది చాలా గొప్ప నిర్ణయం కదా, విషం తాగడం అనేది. కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట ఫలము దాన కీర్తి మునుగాక్షి అన్నారు. పార్వతి, ఈ లోకాలు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నావా? సముద్రంలో పుట్టిన హాలాహలం సృష్టించిన విషాగ్నిని గురించి వింటున్నావా? ప్రభువైన వాడెవడైనా ఆర్తుల బాధల్ని పోగొట్టాలి. అది ప్రభువుల లక్షణం. దీనివల్ల కీర్తి కూడా వస్తుందని అమ్మవారితో చెప్తున్నాడు. చెప్తూ, పరహితము చేయునెవ్వడు పరహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పర్వేందుముఖి అంటే పూర్ణచంద్రుడు లాంటి ముఖం కలదానా అని అర్థం. పరహితము చేయునెవ్వడు, ఎవరు ఇతరులకి మేలు చేస్తూ ఉంటాడో వాడు పరమహితుడగును భూత పంచకమునకు, పంచభూతాలన్నిటికీ స్నేహితుడవుతాడు, ఆప్తుడవుతాడు. పరహిత సాధనమే పరమధర్మం. పరులకి మంచి చేయడమే ఒక పరమధర్మం. అందువలన పరహితునికి ఎదురు లేదు పర్వేందుముఖి. ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారే వాళ్ళకి లోకంలో ఏది అసాధ్యం ఉండదు. వాళ్ళకి అసాధ్యమనేది ఏమి ఉండదు లోకంలో అని చెప్తున్నారు. గొప్ప బోధ ఇది, సమాజానికి లోకానికి చేస్తున్న బోధ. పరహితము చేయునెవ్వడు పరమహితుడగును భూతపంచకమునకు,
పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందముఖి. ఈ ఘట్టం ద్వారా లోకానికి గొప్ప బోధ చేస్తున్నారు ఈశ్వరుడు. అందరికీ సహాయం చేయాలి ఇతరులకి, మన చేతనైనంత వరకు శివుళ్ళ హాలాహలాన్ని మింగక్కర్లే అనే భావాన్ని భాగవతం మనకి బోధిస్తోంది. ఇంకా ఆడవాళ్ళకి పుట్టిల్లంటే బాగా ఇష్టం. అందువలన వాళ్ళ అన్నయ్య పేరు తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ దేంట్లో హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లా ఆనందించున్, హరియును జగములు మెచ్చగా గరళము వారించు టొప్పుగా గరణము వారించుటొప్పు కమలదళాక్షి. ఓ కమలదళాక్షి, ఓ కమలాక్షి, హరి సంతోషిస్తే అన్ని లోకాలు సంతోషిస్తాయి. కనుక హరి జగత్తు రెండూ సంతోషపడేలా ఈ విషయాన్ని అదుపు చేయడమే మంచి పని అని భావిస్తున్నాను అని పార్వతీదేవికి చెప్తూ, శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి. ఓ పద్మముఖి, ఇప్పుడే హాలాహరాన్ని అంతటినీ దండిస్తాను. తీయని చిన్న పండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. తీయని చిన్న పండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాన్నంతటినీ కాపాడుతాను, నీవు చూస్తూ ఉండు అని తన నిశ్చయాన్ని తెలియజేస్తే అమ్మవారు అన్నారు, ఓ స్వామి, నీ మనస్సుకు తగినట్లు నిర్ణయించుకోవచ్చు అని పలికింది. అలా చెప్పగానే ఈ భాగవతాన్ని వింటున్నటువంటి సుఖమహర్షి చెప్తుంటే భాగవతాన్ని వింటున్నటువంటి పరీక్షణ్ నరేంద్రుడు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి సమయానికి తగ్గట్టు లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడు అనుకో. భయంతో దేవతలు స్వామి ఈ విషయాన్ని మింగేయండి అని కోరారే అనుకో. బ్రహ్మాదులు తమను కాపాడమని శివా లే అని ఉత్సాహం కలగజేశారనుకో. ఇదంతా కన్నులారా చూసి కూడా తన భర్తను విషాగ్ని జ్వాలలు తినండని ఎవరైనా చెప్తారా? అలా ఎలా చెప్పింది? ఇది చాలా విడ్డూరంగా ఉంది అని పరీక్షిత్తు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే సుఖమహర్షి అంటున్నారు, మృంగెడువాడు విభుడని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. మృంగెడువాడు విభుడని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. విషం తింటున్నవాడు ఎవరు? తన భర్త. తింటున్నది విషం. తింటే లోకానికి మేలవుతుందని తెలిసిన పార్వతి, పర్వాలేదు మింగేయండి అంది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో. పార్వతికి అందుకే సర్వమంగళ అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దానికి మూలం. ఇక్కడ మంగళసూత్రం యొక్క మహిమ చెప్పారు. ఆది శంకరుల స్తోత్రంలో కూడా, అమ్మా మీ భర్త చేసే ఎన్నో యుద్ధాలు అవన్నీ ఉన్నాయి, జయించారు, అదంతా ఆయన మహిమ కాదమ్మా, నీ చెవులకున్న కమ్మలు తాటంకాల యొక్క మహిమమ్మా అని ఒక శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదులు వర్ణించడం మనకు తెలుసు. ఈ విధంగా మహాదేవుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు ఆలాహలాన్ని భక్షించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ భాగాన్ని రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.